నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం ఆనంద గ్రూప్ తరపున 50 లక్షలు, భీమవరం భారతీయ విద్యాభవన్స్ విద్యార్థులు సేకరించిన 15 లక్షలు, మొత్తం 65 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసిన ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం బాబుకు ఆక్వా ట్రేడర్స్ 2,75,000, చినామిరం గ్రామస్తులు 2 లక్షల విరాళం అందజేత. అందరినీ కలుపుకుపోతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరికుమార్ రాజు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపొందించి అమలు చేస్తున్న కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, మంచినీటి సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అండగా ఉండాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ప్రజల కష్టాల నుంచి గట్టెక్కించిందని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా యువతను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణాధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, కార్యదర్శి కత్తుల నీలేంద్ర, మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, మాజీ సర్పంచ్ నాగిడి ముత్యాలరావు, టీడీపీ మండల అధ్యక్షులు రేవు వెంకన్న, కార్యదర్శి కౌరు పృథ్వీశంకర్, బీజేపీ మండల అధ్యక్షులు రాట్నాల సత్యనారాయణ, కార్యదర్శి చీడే జగపతి, మోహన్, బండి రమేష్ కుమార్, వీరవల్లి సుబ్రహ్మణ్యం, నాగిడి హరికృష్ణ, జనసేన గ్రామాధ్యక్షులు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పడటం వల్ల ఈరోజు మనకి ఎంత మేలు జరిగిందంటే అమ్మా, కేంద్రం మనకి పూర్తి సహకారాన్ని అందిస్తుంది. మన రాష్ట్రానికి డబ్బులు లేవు. మీకు తెలియని విషయం ఏమిటంటే 30 సంవత్సరాలకి సరిపడా అప్పు చేసి వెళ్ళిపోయాడమ్మా జగన్మోహన్ రెడ్డి. 30 సంవత్సరాలకు సరిపడా అప్పులు. అటువంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసి మళ్ళీ మంచి నడకని తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నారు. కేంద్ర సహకారం ఉండటం వలన అమరావతి రాజధాని పూర్తి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇచ్చింది. పోలవరం పూర్తి చేయడానికి అయ్యే ఖర్చంతా కూడా కేంద్రమే భరిస్తానని చెప్పి తెలియజేసింది. అది ఎన్డీఏలో కూటమిలో ఉండటం వల్ల మనకి ఈ మేలు జరిగింది. అలాగే ఈరోజు మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చి 100 రోజులే అయ్యింది. ఇప్పుడు మీ గ్రామ సమస్యలు మీ గ్రామ పెద్దలు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు తెలియజేశారు. ఈ గ్రామాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో 100% అభివృద్ధి చేయటం జరుగుతుంది. ప్రతి వీధి కూడా సిమెంట్ రోడ్డు వేయటం జరుగుతుంది. సిమెంట్ రోడ్డుకి ఇరుపక్కల కూడా సిమెంట్ డ్రైన్లు కట్టడం జరుగుతుంది. ఇంకో ప్రధాన సమస్య ఏమిటంటే ఈ గ్రామానికి తాగునీటి సమస్య. ఈ తాగునీటి సమస్య కోసం జల జీవన్ మిషన్లో 102 కోట్లు శాంక్షన్ చేశాం. ఆల్రెడీ వర్క్ మొదలవుతుంది. 102 కోట్లు. అలాగే నాయుడిపాలెం హైవే వెనకాల
కొత్తగా ఏర్పడిన కాలనీలో నేను కూడా 2-3 పెళ్ళిళ్ళకి అక్కడికి వెళ్ళాను. ఆ రోడ్లు చాలా అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. ఆ రోడ్లన్నీ కూడా త్వరలో ఏ శాంక్షన్ వచ్చినా ఏ నిధులు వచ్చినా కూడా మీకు ఉపయోగిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, మనది తీర ప్రాంత ప్రజలు సుఖంగా ఉండాలంటే వారికి కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఉంది. ఆ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ రాకపోతే మీకేమైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురండి, వారికి కూడా సాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతుంది. మరి ఈ రాగల 5 సంవత్సరాల్లో నేను మరలా 2029లో మా ప్రభుత్వం ఓట్లు అడగడానికి వచ్చేసరికి మీ గ్రామంలో నాకు ఈ పని చేయలేదు అని అడిగే ధైర్యం ఎవరికి లేకుండా చేస్తాను. అన్ని పనులు చేసి మేము మీ దగ్గర ఉంటాం. ప్రతిపక్షం కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ చాలా చులకనగా మాట్లాడేవాడు. అయినా వీరాస్త్రంలో ఎంపీపీ జడ్పీటీసీ గెలిస్తే ఎక్కడా కూడా వాళ్ళకి స్టేజ్ మీద రానివ్వకుండా, ప్రోటోకాల్ లేకుండా అప్రజాస్వామ్యంగా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే గత శాసనసభ్యుడు. కానీ ఇవాళ మన శాసనసభ్యులు అంజిబాబు గారిని గుర్తు తీసేసుకోండి మీరు అందరూ. ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన సర్పంచ్ని పక్కన కూర్చోబెట్టుకున్న ఏకైక ప్రజాస్వామ్యం ఎవరంటే అది అంజిబాబు గారు, నారా చంద్రబాబు గారి నుంచి మీ అందరూ తెలియపరుస్తున్నాను. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమేమి చేశామన్న విషయాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి, ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం పిలుపునివ్వడం మీదట ఈ రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగాల్లోకి సంతకం చేయడం తొలి సంతకం. అలాగే పెన్షన్ విషయంలో కూడా ఒకసారి 3,000 రూపాయలు 1,000 రూపాయలు పెంచి మరి గత 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు 1వ తారీఖుల్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మహిళలు కూడా 3 సిలిండర్లు కూడా రేపు దీపావళి నుంచి కూడా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందు ప్రకటించడం జరిగింది. అలాగే మరి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఏ రకంగా పరిపాలన చేసిందో మా అందరం కూడా చూసాం. మరి ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది లేదు. పంటకాలాలు కానీ మురికాలాలు కానీ ఎక్కడా కూడా బాగు చేసిన పరిస్థితి లేదు. అలాగే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకోకుండా దౌర్జన్యాలు తోటి కక్షాలతో 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ ప్రజలు ఇవన్నీ కూడా గమనించి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక సంఖ్యలో ఎన్నుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం. ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మనందరి కృషి కంటే 67,000 మేటతో గెలిచినటువంటి అంజిబాబు గారికి మేట ఇచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే ప్రజలకి స్వచ్ఛందంగా. ఎందుకంటే ఇటు బస్సులో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండకూడదు, 2024 కాదు కదా 2054 వచ్చినా సరే అతను మళ్ళీ సీఎం అవ్వకూడదని గట్టి బుద్ధి చెప్పాలని మంచి ఉద్దేశంతో ఎవరికి వారు మరి ఒక సైనికుడుగా దేశం కోసం ఎలా పోరాడుతున్న సైనికులు మన రాష్ట్రం కోసం మరి మహిళలందరూ కూడా అక్క చెల్లెమ్మలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా యువతంతా కూడా రోజు పోరాడి మరి ఈరోజు ఘనవైన మన కూటమికి అందించినటువంటి ప్రజలందరికీ కూడా మరి మనం ఇచ్చేటటువంటి పాలన ఏ విధంగా ఉండాలని ఉద్దేశంతో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటారు, ప్రజలు బాగుంటే మనం బాగుంటాం అనే మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నాగపల్లి రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ప్రభుత్వంలో ముందుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా లోగడ
మనకి అసైన్మెంట్ ఏదైతే ఫ్రీ హోల్డ్ చేసి ఉన్నారో దానికి సంబంధించినవన్నీ ఒకసారి మళ్ళీ రివైవ్ చేస్తూ మళ్ళీ ప్రజెంట్ పరిశీలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా 22A డెసిషన్స్ ఇదివరకు నిషేధ జాబితాలో పెట్టిన భూములన్నింటినీ ఏవైతే తొలగించి ఉన్నారో వాటి మీద ఫర్దర్గా ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనే విషయం కూడా ప్రస్తుతం పరిశీలన జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చాలా లాస్ట్కి అడంగకి తీసుకెళ్ళిపోయి మనల్ని కోలుకోని పరిస్థితిలో తీసుకొచ్చినప్పటికీ కూడా అలా పెన్షన్ల విషయంలో కూడా ఏదైనా సరే 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు 250 రూపాయల కాడికి పెంచుకుంటూ పోయి జగన్మోహన్ రెడ్డి చేస్తే నేను ఒక్క నెలలోనే ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తానని చెప్పేసి 4000 రూపాయలు పెన్షన్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే టీడీపీకి ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి చెప్పుకుంటూ మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంతే. ఇక ఈ 100 రోజులు నాయుడు పాలానికి మంచినీరు ట్యాంక్ కట్టించాలండి, రోడ్లు లేవండి, మామూలుగా డ్రైనేజీలు కూడా లేవు. రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుందండి. మామూలుగా నెల పెన్షన్ ఇంటి దగ్గరికి అందిస్తున్నారు. మెగా డిఎస్పీలో పోస్టులు కూడా తీసి ఉద్యోగాలు ఇచ్చారండి. మామూలుగా ఈ విజయవాడ వరద బాధితులు ఆ టైంలో కూడా బాగా చేశారండి. మరి ఏదైతే 100 రోజులంటే చాలా తక్కువ రోజులు, ఈ 100 రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం మరి గతంలో మేనిఫెస్టోలో విడుదల చేసిన ప్రకారం ఏప్రిల్ మే జూన్ ప్రకారం 3,000 ప్లస్ 4,000 కలిపి మనం ఇవ్వటం జరిగింది. ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ముఖ్యమంత్రి, గత పాలకుల్లో పనిచేసిన సైకో ముఖ్యమంత్రి మరి 10 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈరోజు సంక్షేమ అభివృద్ధి అనే అంశాలు కూడా బహిర్గతం చేసుకుంటే మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించిన మన ప్రీతమ శాసనసభ్యులు రామాంజనేయులు గారికి ఎదుట ఎన్నో మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా అయితే పనులు చేస్తే ప్రజలకు నేరుగా అమలు జరుగుతాయనే రూపంలో ఉన్న ఆ ప్రణాళికబద్ధంగా ఈరోజు మరి నాగిడిపల్లి గ్రామాన్ని ఎంచుకుని ఈ నాగిడిపల్లి గ్రామంలో అనేక సమస్యలు గతంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మరి నాగేశ్వర గారు చెప్పినట్టు మరి గౌరవ ఎంపీటీసీ గారికి మొట్టమొదటి స్పీచ్ అవ్వచ్చు. ఎంతో మంచి రోజు. మనం ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఏ విధమైనటువంటి కక్షలకి అన్నిటికి కూడా పాల్పడేటువంటి గవర్నమెంట్గా గుర్తింపబడింది. మరి గ్రామాల్లో కూడా అభివృద్ధి కుంటుపడింది. కానీ అంజిబాబు గారు 5 సంవత్సరాల క్రితం ఏదైతే చేశారో అదే తప్ప ఇక్కడ సరైన అభివృద్ధి మళ్ళీ జరగలేదు. మళ్ళీ మన అంజిబాబు గారి నాయకత్వంలో మనందరం కూడా మరి ఈ కూటమి అనగా ఇది ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఒక బీజేపీ అన్నది మర్చిపోయి మనం ఇదంతా కూడా ఒకే కుటుంబం అన్న జయంతో మనసులో పెట్టుకుని అభివృద్ధిలో కానివ్వండి ఎటువంటి ఏకశాఖ చిన్న కార్యక్రమం కూడా అందరూ భాగస్వాములయ్యి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం ఆనంద గ్రూప్స్ 50 లక్షలు, భీమవరం భారతీయ విద్యాభవన్స్ విద్యార్థులు సేకరించిన 15 లక్షలు, మొత్తం 65 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందజేశారు. ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, జోగివర్మ, కంతేటి వెంకటరాజు, సామంతపూడి శ్రీరామరాజు, బుద్ధరాజు శివాజీరాజు భవన్స్ ప్రిన్సిపల్స్ కలిసి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని, విపత్తు సమయంలో దాతలు ముందుకు వచ్చి సహకారాలు అందజేస్తున్నారని దాతలను అభినందించారు. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్ సప్లయర్స్ అసోసియేషన్ 2,70,000 ఎమ్మెల్యే అంజుబాబుకు అందజేశారు. ఇందులో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భీమాల శ్రీరామ్మూర్తి 25,000, ఏ రవిచంద్ర నెల్లూరు 25,000, కామన రాంబాబు 25,000, లింగం నాగేశ్వరరావు 25,000, ఎండి అస్లాం 25,000, కోర రామ్మూర్తి 15,000, భక్తాని శ్రీనివాస్ నెల్లూరు 15,000, భోగిరెడ్డి శ్రీనివాస్ 10,000, ఎర్ర రవిరాజు 10,000, కోళ్లపర్రు స్వామి 10,000, నూకల శ్రీనివాసరావు 10,000, మట్టా నాగబాబు 10,000, జీటీటీ సురేష్
10,000, కటికల పల్లారావు 10,000, ముతకన పిచ్చయ్య 5,000, పెన్నాడ శ్రీను 5,000, దేవరపు రఘు వైజాగ్ 5,000, వన్నంరెడ్డి పరమేష్ 5,000, రాంబాబు తోలేరు 5,000, సిహెచ్ పోసిరావు 5,000, కొప్పర్తి రమేష్ బాబు 5,000, ఆలపాటి తులసి వెంకటరమణ 10,000 కలిపి మొత్తం 2,70,000 రూపాయలను ఎమ్మెల్యే అంజుబాబుకు అందజేశారు. అదేవిధంగా భీమవరం మండలం చినమీరం గ్రామ ప్రజలు 2 లక్షల సహాయాన్ని ఎమ్మెల్యే అంజుబాబుకు అందజేశారు. దాతలను ఎమ్మెల్యే అంజుబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, అల్లూరి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడలో 20 డివిజన్లు సర్వనాశనం అయిపోయినాయి. కట్టుబట్టలతోటి జనమంతా బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. 8 అడుగుల నీరు సుమారుగా 8 రోజులు 9 రోజులు ఉండిపోయినాయి. వాళ్ళ జీవనం అస్తవ్యస్తమైపోయింది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే మన భీమవరం నియోజకవర్గం నుంచి మనం కూడా 1 కోటి రూపాయలు పోగు చేసి అందరికీ మనం కూడా ఒక వార్డు దత్తత తీసుకుని సహకారం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా వివిధ సంఘాలు, వివిధ గ్రామాలు, పెద్దలు అందరూ కూడా సహకరిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు చినమీరం గ్రామం నుంచి మాజీ సర్పంచ్ శ్రీనివాసరాజు గారు ఇతర పెద్దల సమక్షంలో 2 లక్షల రూపాయలు వారు ఇవ్వటం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల కురిసినటువంటి వర్షాలు విజయవాడలో చాలా అవస్థావ్యస్తగా జరిగింది. దానికి మన భీమవరం నియోజకవర్గం నుంచి మన ప్రీతం నాయకులైనటువంటి ఆప్తులు పెద్దవారైనటువంటి అంజబాబు గారు పిలుపు మేరకు మా సిరిమేరం గ్రామం నుంచి తరపున మేము 2 లక్షల విరాళంగా అందజేసాం. వారికి అభినందనలు తెలుపుకుంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంఘాల ద్వారా, వివిధ సంస్థల ద్వారా విరాళాలు సేకరించి వారికి సహకారాన్ని అందిస్తున్నారు. మన భీమవరం నియోజకవర్గం నుంచి కూడా మనం కూడా సుమారుగా 1 కోటి రూపాయలు వసూలు చేసి ఆపదలో ఉన్న బాధితులకు ఆదుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా మన భీమవరం నియోజకవర్గం నుంచి అన్ని సంస్థలు, అన్ని సంఘాలు, అందరు పెద్దలు అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్ సప్లైస్ అసోసియేషన్, ఇది చాలా పెద్ద అసోసియేషను, స్టేట్ వైడ్ అసోసియేషను. ఇది మన భీమవరం నుంచి, మన భీమవరం ప్రత్యేకంగా 2,70,000 రూపాయలు కలెక్ట్ చేసి వారు విరాళంగా అందించారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ఏ కార్యక్రమం వచ్చినా కూడా ముందుండి ఈ సహకారాన్ని అందిస్తున్నారు. ఆపదలో ఉన్నవారు ఆదుకుంటానికి వారు ముందుంటున్నారు. వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఆక్వా సీ ఫుడ్స్ స్టేట్ అసోసియేషన్ వారు మరి విజయవాడలో సంభవించినటువంటి వరదలకి సహాయార్థం మరి ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు, అంజబాబు గారు పిలుపు మేరకు వారందరికీ సహాయం చేయాలని సదుద్దేశంతో మరి స్టేట్ అసోసియేషన్ తరపున ఈరోజు మరి నగదు రూపంలో ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అసోసియేషన్ తరపు నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా మొదటి నుంచి మరి భీమవరం పశ్చిమ గోదావరి అసోసియేషన్ ఉంది. అది కూడా ఏంటిదంటే అసోసియేషన్ అనేది ఏర్పడిన తర్వాత ఏ విపత్తు వచ్చినా, ఏ ఆపద వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పి అటు కేరళలో కానివ్వండి, ఇటు వైజాగ్లో కానివ్వండి, ఇప్పుడు విజయవాడలో కానివ్వండి, మరి అన్ని విధాలుగా కూడా వీళ్ళు ప్రతిసారి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటువంటి సహకారాలు ఇప్పుడు అందించాలని చెప్పి మరి కోరుకుంటూ వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇటీవల సంభవించినటువంటి కృష్ణా జిల్లా విజయవాడ వరద బాధితులకు మరి మా అసోసియేషన్ ఆక్వా ట్రేడర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్ సప్లైర్స్ అసోసియేషన్ తరఫున మరి మన భీమవరం ఎమ్మెల్యే గారికి కొంత అమౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మా ట్రేడర్స్ అంతా కూడా కొద్ది అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మాది స్టేట్ అసోసియేషను. ఈ స్టేట్ అసోసియేషన్ అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉంటుంది. ఈ నెల్లూరు వరకు ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆ లోకల్లో ఉన్నటువంటి ట్రేడర్స్ అంతా కూడా కొద్ది అమౌంట్ కలెక్ట్ చేయడం, వారికి అందజేయడం కూడా జరిగింది. దాన్ని పురస్కరించుకుని మరి మన భీమవరం హెడ్ క్వార్టర్గా ఉంది ఆక్వాకి. మరి భీమవరం ఎమ్మెల్యే గారికి కూడా కొంత అమౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున 2,70,000 రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది.
దీంట్లో నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు కూడా, వైజాగ్ అలాగే డిఫరెంట్ ఏరియాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆయనకు అందజేసి మరి ఆ బాధితులకు అందజేయవలసిందిగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కోరి ప్రార్థిస్తున్నాం. చాలా ప్రకృతి విలయంగా వచ్చిన వరదల కారణంగా చాలామంది విపరీతంగా నష్టపోవడం జరిగింది. వాళ్ళకి ఏదో మా కొంచెం సహాయం చేద్దామనే ఉద్దేశంలోనూ మా ట్రేడర్స్ అసోసియేషన్ తరఫున కొంత అమౌంట్ అంతా తీసి మన భీమవరం ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఈ ట్రేడర్స్ అందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. దీనికి వారికి ఈ అమౌంట్ని అందజేసి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నవజాతి శిశువుకు 6 అనే అరుదైన వ్యాధి సోకడంతో చికిత్స అందజేసినట్టు ఆకివీడు రామరాజు హాస్పిటల్స్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మహేష్ వర్మ చెప్పారు. ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామానికి చెందిన సిహెచ్ వెంకన్న, నాగ సరస్వతి దంపతులు సెప్టెంబర్ 5వ తేదీన బిడ్డకు జన్మనిచ్చారు. తల్లికి 9వ నెలలో జ్వరం రావడంతో చికెన్ గున్యాగా డాక్టర్లు గుర్తించారు. తల్లి నుండి పిల్లకు ఈ వ్యాధి సోకడంతో టెస్టులను ఢిల్లీలోని ల్యాబ్ కు పంపినట్టు డాక్టర్ మహేష్ వర్మ చెప్పారు. ల్యాబ్ నుండి టెస్టులు పాజిటివ్ గా రావడంతో చికిత్స అందించి తల్లి బిడ్డను ఇంటికి పంపించారు. తమ హాస్పిటల్లో అరుదైన వైద్యం అందించడం పట్ల డాక్టర్ మహేష్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ సహకారంతో ఇప్పటివరకు 76 కేసులను చికిత్స అందజేసినట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కలిదిండి ఇంద్రరాజుతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మహేష్ వర్మ అండి. నేను రామరాజు గారి పిల్లల హాస్పిటల్లో గత 7 ఏళ్ళుగా కూడా పిల్లల డాక్టర్ కానీ నవజాత శిశువుల స్పెషలిస్ట్గా పనిచేయడం జరుగుతుంది. అయితే ఈరోజు అందరినీ పిలవడానికి గల కారణం ఏంటి అంటే, ఒక రేర్ కేసుని మనం నవజాత శిశువుల్లో మనం కనుగొనడం జరిగి దానికి వైద్యం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి చాలా తొందరగా మనం డిశ్చార్జ్ చేయగలిగాం. అది ఆ కేసు ఏంటి అంటే నియోనేటల్ చికెన్ గున్యా. అంటే ఇప్పుడు మనం చికెన్ గున్యా జ్వరాల గురించి ఎక్కువగా వింటున్నాము. పెద్దవాళ్ళందరిలోని విపరీతమైన జ్వరాలు, మోకాలు నొప్పులు అన్నట్లతో ఇబ్బంది పడుతున్నారు. చంటి పిల్లల్లో కూడా మేము కొంతమందికి చూసాము. 6 నెలలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళ పిల్లల్లో చూసాం. కానీ తల్లికి ఈ కేసు ఏంటంటే నాగేశ్వరస్వతి అని చెప్పి మన కుప్పనపూడి వాస్తవ్యులు ఈ పేషెంట్ వీళ్ళు తల్లికి 9వ నెల వచ్చాక విపరీతమైన జ్వరాలు అయ్యి ఉండడం వల్ల కొంచెం లోపల బేబీ నలగడం అయ్యి గమనించి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి డెలివరీ చేయడం జరిగింది సూర్య హాస్పిటల్లో. డెలివరీకి అటెండ్ అయినప్పుడు బేబీకి బరువు అయ్యి కొంచెం తక్కువ ఉంది, 2.5 కేజీలే ఉంది బరువు. బరువు తక్కువతో పాటు కొంచెం ఆయాసం, డొక్కలు ఎగిరేయడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం ఇంక్యుబేటర్లో పెట్టి వైద్యం చేయడం అయ్యి జరిగింది. దానికి ఇనీషియల్గా ఆక్సిజన్ సపోర్ట్ అయ్యి ఇచ్చి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. స్లోగా గ్రాడ్యువల్గా రోజులు గడిచే కొద్దీ కూడా కొంచెం అంటే మామూలుగా పసిపిల్లల్లో చూడని ఇబ్బందులు, అంటే కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, అంటే కొంచెం మనం డైపర్ మార్చడానికి ఏదైనా కలిపినా సరే విపరీతంగా ఆడవడం, కాళ్ళు వాపులు రావడం, పొట్టలో నీరు చేయడం, ఊపిరితిత్తుల్లో నీరు చేయడం, ఇలాంటి ఇబ్బందులన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్గా పేరెంట్స్ యొక్క సహకారంతో కానీ మా నర్సింగ్ స్టాఫ్ యాక్టివ్గా అందరూ కాంప్లికేషన్స్ అయ్యి ఐడెంటిఫై చేసి కానీ దానికి తగ్గ వైద్యం చేయడం వల్ల మనం సక్సెస్ఫుల్గా బేబీని 11వ రోజు మనం ఇంటికి డిశ్చార్జ్ చేయగలిగాము. వాళ్ళు పాపం ఆర్థికంగా కూడా కొంచెం బాగా వీక్గా ఉన్న పేషెంట్లు అవడంతో వాళ్ళకి వీలైనంత వరకు ఆర్థిక సాయం కూడా మనం హాస్పిటల్ తరపు నుంచి వీలైనంత తక్కువకి మనం చేసి పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగానే వెళ్ళారు. అండ్ తర్వాత మేము డిశ్చార్జ్ చేశాక 2 రోజుల తర్వాత వచ్చినప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముక్కు మీద నల్లగా అవ్వడం అన్నది గమనించాము. అది నియోనేట్స్లో చాలా రేర్ సైన్. అది దాన్ని చిక్ సైన్ అని చెప్పి ఈ మధ్యనే పూణేలో ఒక వైరాలజీ సెంటర్లో కూడా దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. అది మనం ఐడెంటిఫై చేసి బేబీకి చికెన్ గున్యా అటాక్ అయిందా లేదా అనే టెస్ట్కి కూడా మనం ఢిల్లీకి అయ్యి పంపడం జరిగింది. నిన్ననే ఆ రిపోర్ట్లు వచ్చినాయి. ఆ రిపోర్ట్లో కూడా అది పాజిటివ్ అని చెప్పి తేలింది. సో ఇది చాలా వన్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్. మనం అంటే పుట్టుకతోనే తల్లి నుంచి ఆ వైరస్ యాక్టివ్గా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది చాలా రేర్గా చూస్తాము. అది యూజువల్గా చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లోని మల్టీ టీమ్ అంటే ఒక 10 మంది డాక్టర్లు కలిసి పనిచేసే హాస్పిటల్స్ అయ్యి వైద్యం చేయడం జరుగుతుంది. అలాంటి కేసుని మనం ఇక్కడ మండల స్థాయిలో మన ఊర్లో ఆకివీడులో కూడా మనం చేయగలిగాము అన్నది చాలా సంతోషం. అండ్ దేవుడు కూడా బాగా బిడ్డకి ఆ పోరాడే శక్తిని ఇచ్చి త్వరగా కోలుకునేటట్టు చేసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడం జరిగింది. డాక్టర్ విక్రమ్, నేను పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అండి, ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ. చిన్నపిల్లల్లో గుండె వైద్య డాక్టర్ విక్రమ్. సో నేను గత 6 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తూ ఉన్నాను. నెలకు ఒకసారి వచ్చి కేసెస్ వస్తూ ఉంటాను.
మహేష్ గారు చెప్పినట్టు అంటే నవజాత శిశువుల్లో చికెన్గున్యా అనేది చాలా రేరు, అంటే ఎక్స్ట్రీమ్లీ రేర్ అన్నట్టు. పెద్ద పెద్ద సిటీస్లోనే అరుదుగా చూస్తూ ఉంటాము. అది కూడా ఈ సంవత్సరమే చూడటం స్టార్ట్ చేసాము. నేను కూడా ఒక కేసే చూశాను మొత్తం ఈ ఎక్స్పీరియన్స్. కానీ అక్కడక్కడ పేపర్స్లో రావటం అది చూస్తూ ఉంటాం. కంట్రీలో పూణే, మహారాష్ట్ర, అక్కడక్కడ ఢిల్లీలో అక్కడ కొన్ని కేసెస్ రిపోర్ట్ అవటం చూశాము. కానీ ఇక్కడ ఇంత పెరిఫరిక్ సెంటర్లో ఆకివీడ్లో ఈ విధంగా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసి, అంత తొందరగా డయాగ్నోస్ చేసి, అంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేసి బేబీ ఇంటికి వెళ్ళటం అనేది చాలా అరుదు. పెద్ద పెద్ద సిటీస్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ అట్లాంటి చోట డయాగ్నోస్ చేయడం చూసాం. కానీ ఇట్లా ఆకివీడ్లో అంత తొందరగా డయాగ్నోస్ చేసి, అంత ఎఫెక్టివ్గా ట్రీట్ చేసి, సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఇంటికి పంపించడం అనేది చాలా అరుదైన విషయం. సో ఐ షుడ్ కంగ్రాచులేట్ కంప్లీట్ టీమ్ అండ్ డాక్టర్ మహేష్ వర్మ ఆల్సో ఫర్ సక్సెస్ఫుల్లీ ట్రీటింగ్ దిస్ కేస్. సో దానికి నేను ఆ ఫీల్డ్లో నేను ఎక్స్పర్ట్ని కాదు, బట్ వాట్ ఎవర్ ఐ నో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షేర్ దట్. సో సెకండ్ ఏంటంటే పీడియాట్రిక్ కార్డియాలజీ, చిన్నపిల్లల గుండె వైద్యాల సర్వీసెస్ ఇక్కడ నాకు రామరాజు గారితో కొంచెం పరిచయం ఉందండి ఇంతకుముందు. అంటే సారు లేట్ రామరాజు గారు ఉన్నప్పుడు, ఆయన పెద్ద మహానుభావుడు. ఆయన ఎప్పుడు నన్ను ఇంప్రెస్ చేసేవాళ్ళు, ఆయనతో ఎప్పుడు మాట్లాడినా ఇది చేసిన. ఆయన ఒకటే అడిగేవారు, నేను ఎప్పుడు భీమవరం వెళ్ళేవాడిని, ఫస్ట్ ఆకివీడ్ వచ్చేవాడిని కాదు, డైరెక్ట్ భీమవరం వెళ్ళేవాడిని. ఆయన ఉన్నప్పుడు మహానుభావుడు ఎప్పుడు అనేవారు, ఇక్కడ ఆకివీడ్లో కూడా మీరు వచ్చి పీడియాట్రిక్ కార్డియాలజీ సర్వీస్ చేసి పిల్లల్ని డయాగ్నోస్ చేసి సర్వీస్ చేస్తే చూడాలని ఉంది అని అనేవాడు. అన్ఫార్చునేట్లీ నేను ఆయన ఉన్నప్పుడు చేయలేకపోయాను. అది ఎప్పుడైతే ఆయన పోయిన తర్వాత చాలా బాధ వేసింది. తర్వాత ఆయన ఆశయాల్ని మనం కంటిన్యూ చేయాలని ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. గాంధేయ విధానాలతో గ్రామాల్ని అభివృద్ధి పరచడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుండాలని, నాణ్యమైన యువతగా జాతి నిర్మాణంలో భాగస్వాములవ్వాలని సంఘ సేవకులు ఆరెడ్డి ప్రకాష్, వడపు గోపి, ఎంవి రామభద్రరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, చెరుకువాడ రంగసాయిలు అభిప్రాయపడ్డారు. భీమవరం ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సమాజ సేవలో ముందంజ వేసి నాయకులుగా తయారు కావాలని సూచించారు. తొలుత సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ ప్రసూన జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అరసవల్లి సుబ్రహ్మణ్యం పేద విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కాకుమాని శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ డాక్టర్ పి అరవింద్ స్వామి, డాక్టర్ పి రాజశేఖర్, డి నరసింహారావు, డి సత్యనారాయణ, పి అమూల్యరావు, జి ఉమామహేశ్వరి, రఘురాం తదితరులు పాల్గొన్నారు. శ్రీ వడపు గోపి గారు, శ్రీ అరసవల్లి సుబ్రహ్మణ్యం గారికి, శ్రీ అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు, వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వారికి మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ఎస్ఎస్ డే ఇంత గ్రాండ్గా జరగడం అనేది ఇదే మొట్టమొదటిసారి. దీనికి ముఖ్య కారకులు శ్రీ రంగసాయి గారిని కళాశాల తరఫున మేము అభినందిస్తున్నాము. తర్వాత నిన్న ఎన్ఎస్ఎస్ పీఓస్ అందరికీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రంగసాయి గారి ద్వారా అభినందనలు అలాగే ప్రశంసా పత్రాలు ఇచ్చి సత్కారం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 1965లో కొఠారి కమిషన్ ఎన్ఈపి ఆయన కొఠారి గారు డాక్టర్ కొఠారి గారు నాయకత్వంలో ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనలో మరి విద్యార్థులకి అంటే యువత చిన్న వయసు నుంచే సామాజిక స్పృహ కలిగించడం కానీ సమాజంలో ఉన్న
మంచి చెడులు తెలుసుకోవడానికి ఒక వేదిక ఏర్పడుతుంది. అందులో జాతీయ భావం కలుగుతుంది, మన సేవాభావం కలుగుతుంది, ముఖ్యంగా సామాజిక స్పృహ కలుగుతాని ఎడ్యుకేషన్ కరికులంలో ఎన్ఎస్ఎస్ పథకాన్ని మరి ఇంక్లూడ్ చేయడం జరిగింది. I request all of you, the NSS volunteers of RRDS and the faculty, through Red Cross also, you can help the society, and I request you to take active participation in this. Thank you very much. ఈ రోజున ఈ యొక్క ఎన్ఎస్ఎస్ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మరి శ్రీనివాస్ గారికి, అమూల్యరావు గారికి, వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మన భారతదేశంలో విద్యార్థులకు 3 రకాలైనటువంటి వ్యవస్థల ద్వారా వాళ్ళల్లో ఒక స్ఫూర్తిని తీసుకొస్తూ ఉంటుంది. అది ఒకటి స్కౌట్ అవ్వచ్చు, ఎన్ఎస్ఎస్ అవ్వచ్చు, ఎన్సిసి. ఈ 3 కూడా ఎవరైతే హై స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి కళాశాల విద్యార్థుల వరకు కూడా వాళ్ళల్లో ఉండేటువంటి ఒక స్ఫూర్తి, అంటే సేవాభావం అనేటువంటిది వాళ్ళలో కలగాలి, ఒక చదువే ముఖ్యం కాదు అనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఈ అవన్నీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చక్కగా చేసేవాడు. నేను కూడా చేసేవాడు. నేను కూడా ఆర్ఐ ప్రకాష్ గారు చెప్పినట్టు కూడా నేను కూడా కొందుర్రు తర్వాత దాతపూడి గ్రామంలో మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కింద వెళ్ళడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అంటే ఒకటి ఏంటంటే సమాజంలో వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు ఉండాలి. ఆ రకంగా మన సర్వీస్ చేసుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. అంటే చదువుకున్న నాటి నుంచి కూడా మనం సర్వీస్ యాక్టివిటీస్ లో ఉన్నట్లయితే రేపు మీరు నాయకులుగా ఎదిగి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో మన పెద్దలు ఈ కార్యక్రమాన్ని చదువుకున్న కాడి నుంచి మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. జిల్లాలో ఉన్న నాయకులను, కార్యకర్తలను అందరినీ కలుపుకుని ముందుకు పోతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు అన్నారు. మంగళవారం కాళ్లకూరులో ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు మాట్లాడుతూ తనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా పార్టీ బాధ్యత అప్పగించిందన్నారు. దేశంలో అతి పెద్ద చరిత్ర గల పార్టీ అని పేర్కొన్నారు. పార్టీకి విధేయుడిగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. డీసీసీ అధ్యక్షులుగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఇందుకు సహకరించిన మిగతా సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి, షర్మిలను ముఖ్యమంత్రిగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలియజేశారు. 2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. ఈ సమావేశంలో సోడదాసి గంగయ్య, సోము నాగకేశవ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లి సత్యశ్రీనివాస్, గంజాల సుబ్రహ్మణ్యం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో సీనియర్ లీడర్ మా కృష్ణరాజు గారి ఇంటి దగ్గర చేసిన సమావేశానికి మాకు చాలా ఆనందంగా ఉంది. దాంతో పాటుగానే సీనియర్ నాయకులు అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా నేనైతే కనుక రాష్ట్రంలో అనేక పదవులు చేసి ఉన్నాం. 1990లో నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుల కింద, ఆ రకంగానే రాష్ట్ర యువజన కాంగ్రెస్ మళ్ళీ పబ్లిసిటీ సెల్ సెక్రటరీగా, దాని తర్వాత మళ్ళీ జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా, మళ్ళీ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నేను చేయటం జరిగింది. దాని తర్వాత ఇక్కడికి రావడానికి కూడా, పశ్చిమ గోదావరి జిల్లా వేయటానికి కూడా నన్ను కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 2024లో మొన్న పోటీ చేసినప్పుడు కొద్ది గొప్ప ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా గ్రామ స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే ఒక సరైన లీడర్షిప్ ఉండాలి. కాబట్టి ఇక్కడికి నన్ను షర్మిలారెడ్డి గారు ఏరి కోరి ఆ రాష్ట్ర ఉపాధ్యక్షుడి నుంచి కిందకి తీసుకొచ్చి ఈ గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ 2029కి అధికారంలోకి రావాలని, ప్లస్ దాంతో పాటుగానే ఇక్కడ ముఖ్యమంత్రితో పాటుగా అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని కూడా చెయ్యాలంటే మనం అందరం కష్టపడి పనిచేయాలి అని చెప్పిన ఆలోచనతో ఆవిడతో సహా మేమందరం కూడా ప్రమాణం చేసి మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. సో మేమైతే అన్ని విధాలుగా మాకున్న సోర్స్ని అందరినీ పక్కన పెట్టి
ఈ కాంగ్రెస్ పార్టీ గురించి 24/7 పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఆవిడికి ఇచ్చిన హామీ ప్రకారం నేనైతే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా తిరిగి వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాడర్ని అయితే కనుక ఇప్పుడు వరకు పార్టీ పదవులు ఇంకా ఎవరికి ఇవ్వలేదు. సో మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, అలాగే ఇన్ఛార్జెస్ని కూడా సెలెక్ట్ చేసుకోవడానికైతే అన్ని చోట్లకి ఒకసారి విజిట్ చేసి వెళ్ళిన తర్వాత అందరం కలిపి కూర్చుని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందు రాబోయే టైంలో ఊహించిన రీతిలో బలోపేతం చేయడానికి అయితే మేము అంత రెడీగా ఉన్నాం. సో మమ్మల్ని నేను రావడానికి కూడా కారణం అదే కాబట్టి ఈరోజు ఈ సమావేశానికి కూడా దాని గురించే పెట్టి వీళ్ళందరితో చర్చించి జాయినింగ్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. వాటిని కూడా ఏ రకంగా తీసుకోవాలని, వాళ్ళకి ఏ రకంగా మనం ప్లేస్మెంట్స్ అయ్యి కలిగించాలనే ఆలోచనతో ఇక్కడున్న కార్యకర్తలను కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలను కూడా సంప్రదించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడానికి అయితే రావడం జరిగింది. సో కారణం అయితే అది. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికబడిన సౌమ్యులు మరి ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో సేవా కార్యక్రమాలు చేస్తా అనేక సందర్భాల్లో పొంగుటూరు కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికబడి ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని కలుసుకుంటా ఈ రోజున వారు ఉండి నియోజకవర్గం కాళమండలంలో కాళకూరు గ్రామంలో మా ఇంటి దగ్గరికి ఏర్పాటు చేసినటువంటి మా నాయకులు, మా కార్యకర్తలు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశంలో వారు పాల్గొనడం జరిగింది. హరికుమార్ రాజు గారు, సోనియమ్మ నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో, యంగ్ లీడరు, భారత జోడో యాత్ర నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి మంచి నాయకుడిని ఇక్కడికి ఆమె మనకిచ్చి పంపించడం జరిగింది. వారు అన్ని కాన్స్టిట్యున్సీల్లో మరి సమావేశం అయ్యి ఈ కాంగ్రెస్ పార్టీని ఎలా బలపరచాలి, ఈ లోకల్గా వేసుకున్నటువంటి కమిటీలు ఎలా వేయాలన్న దానితో చర్చించుకుంటూ వస్తున్నారు. క్షత్రియ సేవా సంఘం బుద్దాం వారు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో నిర్వహించే ఉచిత వసతి, అన్నదాన సత్రాలకు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. శ్రీశైలం, కాశీ, షిరిడి, భద్రాచలంలో గల ఆశ్రమాలకి 2024-2027 సంవత్సరాలకి నూతన కార్యవర్గ ఎన్నిక ఈ నెల 22వ తేదీన శ్రీశైలంలోని అల్లూరి సీతారామరాజు నిలయంలో జరిగింది. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన భూపతిరాజు సత్యనారాయణ వర్మ పాలకవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాశీలోని తారకరామ క్షత్రియ అన్నదాన సత్రానికి ఇన్ఛార్జ్ సభ్యునిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కోడవల్లి వర్మను డిఎన్ఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ మంతెల రఘుపతిరాజు, రుద్రరాజు సీతారామరాజు, భూపతిరాజు నాగేంద్ర వర్మ, ఇందుకూరి వెంకటరాజు, భూపతిరాజు సతీష్ తో పాటు పలువురు క్షత్రియ ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా కోడవల్లి మాట్లాడుతూ తనను అసోసియేషన్ గవర్నింగ్ బాడీ మెంబర్ గా కాశీ క్షేత్రంలో గల ఆశ్రమానికి అదనపు డైరెక్టర్ గా నియమించినందుకు క్షత్రియ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతిలో తమ సంస్థ నూతన ఆశ్రమాన్ని నిర్మిస్తోందని, 2 సంవత్సరాల్లోపు అది ప్రారంభమవుతుందని అన్నారు. తనకు ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. మా అందరి పరిచయస్తులు కుముదవల్లి గ్రామానికి చెందిన భూపతిరాజు సత్యనారాయణ వర్మ పూర్వం మన కోడవల్లి గ్రామంలో బ్యాంకు అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు. ఈయన 22/9/2027 సంవత్సరానికి గాను భద్రాచలం, శ్రీశైలం,
కాశీ, షిరిడి ఆశ్రమాల్లో నిర్వహిస్తున్న క్షత్రియ సేవా సమితి బుద్ధాంవారి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన సత్రానికి మెంబరుగా ఎన్నుకోబడినందుకు క్షత్రియ పెద్దలందరికీ కూడా ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు. వర్మ గారు ప్రత్యేకంగా కాశీ క్షేత్రానికి సంబంధించినటువంటి ఆశ్రమంలో ప్రత్యేక విధులు నిర్వర్తిస్తూ అందరికీ సహాయం చేయటానికి, మన ప్రాంత వాసుల యొక్క అవసరాలు తీర్చడానికి ప్రత్యేకంగా ఆయన్ని ప్రత్యేక డైరెక్టర్గా క్షత్రియ సేవా సంఘం బుద్ధాంవారు నియమించినారు కనుక వారికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ రకమైనటువంటి సేవలను ఆయన మరింతగా కొనసాగించాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీశైలం క్షత్రియ సేవా సమితి, శ్రీశైలం, షిరిడి, కాశీ, భద్రాచలం, షిరిడి కింద నన్ను నెంబర్ కింద ఎన్నుకున్నారు. ఆ పెద్దలకి కృతజ్ఞతలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.